హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేక కాళ్ళతోనే పులుసు పెట్టాను, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా వస్తుంది. ఎంత కొత్త వాళ్ళైనా సరే దీన్ని ఈజీగా చేయొచ్చు. ఈ ప్రాసెస్లో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది సూపర్గా కుదురుతుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా అంటే మోకాళ్ళ నొప్పులే కానీ, మోకాళ్ళలో గుజ్జు పెరగటమే కానీ, ఇది ప్రతి ఒక్కదానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ రెసిపీని ఎవ్వరు కూడా వదులుకోవద్దు. కానీ మేకకాళ్ళు తీసుకోండి, బాగా పనికొస్తాయి. గొర్రె పొట్టేలు అవి కాకుండా మేకకాళ్ళు అయితేనే అంటే మేకపోతు, ఇవి చాలా బాగా పనిచేస్తాయి అన్నట్టు. ఇవి మేకపోతు కాళ్ళు. వీటిని ఏంటంటే మనం నీట్గా కాల్చుకొని పసుపు అవి వేసి బాగా నీట్గా రుద్ది ఎంట్రుకలు ఇలాంటి ఏవి లేకుండా నీట్గా కడుక్కోవాలి. పీసెస్ రుద్దుకునేసి ఈ టైప్లో రెడీ చేసి పెట్టుకున్నాక ఇందులో సగం స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసి కొద్దిగా కారం వేసుకుందాం, అంటే ఒక స్పూన్ సరిపోతుంది. ఎక్కువ తక్కువ కావాలంటే తర్వాత. ఇప్పుడు బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి కూడా ఒక సగం స్పూన్ వేస్తే ఏంటంటే ఇందులోకి బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఇంకొద్ది ఎక్కువ తక్కువ కావాలని వేసుకోవచ్చు. నూనె మాత్రం ఒక స్పూన్ మందం వేయాలి. వేసిన తర్వాత నీళ్లు అవి ఏంటంటే ఒక 2 గ్లాసుల మందం నీళ్లు పోయాలి. అంటే ముక్కలు మునిగేదాకా పోసుకుంటే సరిపోతుంది. ఈ మందం నీళ్ళు పోస్తే సరిపోతుంది. పోసిన తర్వాత ఇప్పుడు మనం మూతకి విజిల్ వచ్చే విధంగా మనం చూసుకోవాలి. అంటే విజిల్ కానీ లోపల రబ్బర్ కానీ ఇవన్నీ చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా మూత పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం. పెట్టుకున్నాక మంట హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. పెట్టిన తర్వాత దాదాపు ఒక 8 విజిల్లు కంపల్సరీ రావాలి. ఎందుకంటే మేక కాళ్ళు కదా, కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఒక 8 విజిల్లు దాకా వచ్చినాయి అంటే మాత్రం బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు అందులో ఉన్న స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న గ్యాస్ మొత్తం తీసేసేయాలి. కుక్కర్ లోపల ఉన్న ఎయిర్ మొత్తం తీసిన తర్వాతనే అప్పుడు మూత తీయాలి. అది పూర్తిగా తీయకుండా మాత్రం మూత తీసే ప్రయత్నం చేయొద్దు. మంట ఆపకుండా కూడా మూత తీసే ప్రయత్నం చేయొద్దు. మంట ఆపేసి పూర్తిగా ఎయిర్ తీసినాకనే మూత తీయండి. ఇప్పుడు చూద్దామా, సూపర్గా ఉడికిపోయినాయి. ఇవేంటంటే ఈ విజిల్స్ ఇంతసేపు వచ్చినాయి కాబట్టి దీంట్లో పర్ఫెక్ట్గా ఉడికిపోద్ది అన్నట్టు. ఇప్పుడే తీసి పక్కన పెట్టుకునేసి ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసి ఒక బౌల్లో వేసుకునేసి ఈ విధంగా విడదీస్తే తొందరగా నానద్ది. ఇప్పుడు నీళ్లు పోసి దీన్ని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టేద్దాం, మెత్తగా నానిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి ఒక బాండి, దాంట్లో ఒక 2 గంటలు నూనె పోసి దాన్ని వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకులు అవి వేసాక మెంతులు ఒక స్పూన్కి కొంచెం తక్కువైనా పర్లేదు వేసుకునేసి ఒక స్పూను జీలకర్ర వేసేద్దాం. వేసాక ఒక స్పూను ఆవాలు అవి వేసినాక కాస్తలా వేగనిచ్చి ఇప్పుడు మనం సన్నగా చిన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా అందులో వేసుకుందాం. నేను పెద్ద సైజు ఎర్రగడ్డలని 2 తీసుకున్నా, మీరు చిన్నగా ఉంటే ఒక 3 కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలను కూడా మధ్యలోకి విరిసి వేసుకుందాం. ఒక 5 మిరపకాయలను తీసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ అంటే ఎర్రగడ్డ మొక్కల్ని కట్ చేసి అందులో వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అది కూడా నీట్గా మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి. కూరకి ఇంకా రుచి అదిరిపోద్ది. ఇప్పుడు వాటిని బాగా వేగనివ్వాలి, మంచి కలర్ వచ్చేదాకా ఈ టైపులో వేగిన తరువాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు అందులో వేసుకున్నాం. అది నేను కచ్చా పచ్చాగా దంచుకున్నా. దీంట్లోకి ఆ టైప్లో ఉంటేనే బాగుంటుంది. అది కూడా ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, ఓకేనా. ఆ తర్వాత రుచికి సరిపడా కొద్దిగా పసుపు, అంటే కలర్ కాంబినేషన్కి వాటికి అన్నిటికి కూడా కొద్దిగా సరిపోతుంది. అది పసుపు ప్రతిదానికి పనిచేస్తుంది, ఓకేనా. టమోటాలు కూడా ఒక 3 టమోటాలని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసుకుందాం, ఓకేనా. పెద్ద అయితే 2, చిన్న అయితే 3 అట్లా. ఒక స్పూను సాల్ట్ వేసి కాస్త అలా కలిపి మూత పెట్టేద్దాం. మూత పెట్టి దాదాపు 2 నుంచి 3 నిమిషాల సేపు వాటిని బాగా డమ్ అనగనివ్వాలి. డమ్ అనగితే టమోటాలు గుజ్జు అయిపోతాయి, ఓకేనా. ఎందుకంటే చిన్నగా కట్ చేసి అందుకు. ఇప్పుడు స్పైసీకి తగ్గట్టు 2 స్పూన్లు కారము, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి వేసి కాస్త అలా కలబెడదాం. ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉంది కదా, అందుకోసం ఇందులో కొద్దిగా నీళ్ళు పోద్దాం. ఆ నీళ్ళు కూడా ఏంటంటే మనం టీ తాగుతాం కదా, సగం టీ గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు దీన్ని కూడా మంచి నూనె తేలేదాకా
వాడనివ్వాలి. ఈ టైప్లో వాడిన తర్వాత అడుగు అంటుకోకుండా కాస్త అలా కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మేకకాలని ఇందాక కుక్కర్లో ఉడకబెట్టుకున్న మేకకాలని అందులో వేసేసుకుందాం. ఓకేనా. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, మంచి రుచిగా ఉంటుంది. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈ టైప్లో చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ రుచి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఇది ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. కానీ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే ఆఖరి వరకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు అలా డమ్ అననివ్వాలి. అప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టి ఇంకా ముక్క ఏమి రుచి వస్తుంది తెలుసా, ముక్క లోపలికి మసాలాలు వెళ్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇందాక మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న మేకకాళ్ళ సూప్ ఉన్నది కదా, ఆ సూప్ను కూడా అందులో వేసేద్దాం. వేసిన తర్వాత కాస్త అలా కలబెట్టాలి. కలబెట్టి ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా తెరలేదాకా ఉడకనివ్వాలి. ఏంటంటే ఆ పోసిన రసం బాగా తెరలాలి. తెరలేలోపు మనం చింతపండు రెడీ చేసి పెట్టుకుందాం. రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు ఆ కాస్త అడుగు పట్టిందేమో చూసుకునేసి అలా కలబెట్టుకుందాం. ఈ విధంగా కలబెట్టుకోవాలి. ఓకేనా. ఎందుకంటే ఇందులో ఇప్పుడు మనకి నీళ్ళు ఎంత పోసుకోవాలో ఎంత అవసరమో అన్నది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకి సూప్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం నీళ్లు ఎక్కువ పోసుకోవచ్చు కదా, అందుకోసం. ఇప్పుడు ఇందా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో పోసేసుకుందాం. ఓకేనా. అది కూడా మనం నీళ్ళు ఎన్ని అవసరం అన్నే పోసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం, ఉప్పు చూసుకొని ఒకసారి వేసిన తర్వాత గరం మసాలా అదొక స్పూన్ వేసి కాస్త అలా కలబెట్టేసేయాలి. ఇలా కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఈ టైప్లో ఉడికితే ఆ కూర రుసే వేరుంటుంది. ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకండి. ఇది ప్రతి దాంట్లో కూడా పనిచేస్తుంది. వేడివేడి అన్నమే కాదు, బిర్యానీ కాదు, మసాలా అన్నమే కాదు, పుల్కానే కాదు, పుష్కానే కాదు, దేంట్లోకైనా సరే చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా. కానీ మంచి హెల్దీ అయిన రెసిపీ ఈ మేకకాళ్ళ సూపే అంత బాగుంటుంది అన్నట్టు. ఓకేనా. ఇది మనం కొంచెం గ్రేవీ టైప్లో చేశాను. ఎందుకంటే వేడివేడి అన్నంలోకి ఈ టైప్లో కొద్దిగా తింటే జలుబు చేసిన వాళ్ళకి కూడా ఇది కొంచెం సూపు కొద్దిగా పలచగా చేసుకొని కానీ తాగితే జలుబు అట్టే ఇరిగిపోద్ది, అంత బాగుంటుంది. ఓకేనా. ఇది ఏంటంటే మోకాళ్ళలో గుజ్జు ఏర్పడడానికి, కీళ్ళ నొప్పులు తొలగిపోవడానికి అన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఎవరు కూడా మిస్ కావద్దు. ఇది ఏంటంటే పెద్దవాళ్ళకి చాలా బాగా తెలుసు అన్నట్టు. అందుకని వాళ్ళు ఎక్కువ శాతం మేక కాళ్ళని, మేక తలకాయని ఇలాంటి వాటిని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. మటన్ కంటే కూడా ఇలాంటి వాటిని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు. ఎందుకంటే ఇవి మంచి మెడిసిన్ అన్నట్టు. ఈ టైప్లో మెడిసిన్ తెలుసుకొని తిన్న వాళ్ళు ఎవరు కూడా హాస్పిటల్ ముఖమే చూడరు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. మళ్ళీ వీడియోలో కలుద్దాం.